హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు ఇప్పుడు మోడల్ పేపర్ 14th అయితే చూసుకుందాం. ఆల్రెడీ 13 మోడల్ పేపర్స్ కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఆ మోడల్ పేపర్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టడం అయితే జరిగింది. డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. అవి ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో వెళ్ళి చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోస్ సంబంధించి కూడా ఆ వీడియోస్ కిందనే మీకు పీడిఎఫ్స్ లభిస్తాయి. వీడియోని కూడా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా చేసి దానికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లోనే తీసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూస్తున్న పేపర్ చూసుకుంటే లాస్ట్ టైం విఆర్ఓకి అలాగే సర్వేర్కి అయితే పెట్టారు కదా, సో ఆ పేపరు. సో దాంట్లో కూడా మనకు అన్నింటిలో పార్ట్ ఏ కామన్గా వస్తుంది కాబట్టి దాన్ని అయితే చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే మనకు ఏపీపీఎస్సీలో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చూద్దాము. నేను లాస్ట్ టైము వార్డ్ శానిటేషను అలాగే ఇంకో పేపర్ కూడా చూపించినప్పుడు దాంట్లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. ఏ విటమిన్ అంటే డి విటమిన్. ఓకేనా, డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. క్రింది వాణిలో ఏవి డేటాబేస్ నిర్వహణ సాఫ్ట్వేర్లు కావు? క్రింది వాణిలో ఏవి డేటాబేస్ నిర్వహణ సాఫ్ట్వేర్లు కావు? సో ఇక్కడ మనకు నిర్వహణకు సంబంధించి కావు అంటే కోబాలు, ఆల్గాలు. ఓకేనా, ఇవి రెండు చూసుకుంటే లాంగ్వేజెస్. సో డేటాబేస్ నిర్వహణ సాఫ్ట్వేర్లు చూసుకుంటే MySQL, ఒరాకిల్. మనకు ఆన్సర్ చూసుకుంటే కావు అన్నారు కాబట్టి, ఓకేనా, సాఫ్ట్వేర్లు కావు అన్నారు కాబట్టి బి మరియు సి. ఫెదర్స్ అండ్ స్టోన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఫెదర్స్ అండ్ స్టోన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఎవరు అంటే డాక్టర్ బి పట్టాభి సీతారామయ్య గారు. విశ్వేశ్వరయ్య ఒక స్వాప్నికుడు, మేధావి మరియు కార్య దీక్షాపరుడు, మరియు ఆయన చేసిన పనితో ఈ దేశమంతా జ్ఞాపికలతో పూర్తిగా నిండిపోయింది. దీనిని చెప్పిన వారు ఎవరు? ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు. ఈ క్వశ్చన్ చాలా టైం రిపీటెడ్ అయింది, చూసుకోవాలి. క్రింది వాణిని సరిగా జత చేయండి అన్నారు. మనకి ప్రశ్నలు చూసుకుంటే సమావేశాలు అలాగే అవి జరిగిన సంవత్సరాలు ఇవ్వడం అయితే జరిగింది. మొదటి ఆంధ్ర కాన్ఫరెన్స్ 1913లో జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ రెండవ ఆంధ్ర కాన్ఫరెన్స్ 1916లో జరిగింది. ఆంధ్ర మహాసభ మూడవ సమావేశం 1916లో జరిగింది. ఆంధ్ర మహాసభ మూడవ సమావేశం ఎక్కడ 1916లో జరిగింది. సో మనకు ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ DCBA వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, స్వాతంత్రానికి పూర్వం వీరు మద్రాసు ప్రభుత్వం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్. ఎవరు? సో ఎవరు అంటే వెంకటకృష్ణ అయ్యర్ గారు. వెంకటకృష్ణ అయ్యర్, వెంకటకృష్ణ అయ్యర్. ఓకేనా, క్రింది వాక్యములను పరిశీలించండి అన్నారు. ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ని పరిశీలించండి అన్నారు. సో వాటిలో ఏవి సరైనవిగా ఉన్నాయంటే, శివాజీని అనగద్రొక్కడానికి ఔరంగజేబు అంబర్ రాజైన రాజా జైసింగ్ను నియమించాడు. ఇది కరెక్టే. పురందర్ సంధి 1665 CEలో కుదుర్చుకొనబడింది. పై వాణిలో సరైన వాక్యము. సో ఇవి 2 మాత్రమే ఉన్నాయి. మనకు ఆన్సర్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఆన్సర్ బి మరియు సి 2. భారత రాజ్యాంగం 280వ నిబంధన క్రింది సంస్థకు సంబంధించింది. సో ఏ సంస్థ అంటే ఫైనాన్స్ కమిషన్. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ద్వారా భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ వచ్చింది ఇది. 143. ఓకేనా, 143 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 అనుసరించి ఒక సంవత్సర కాలంలో గ్రామ సభ కనీసం ఎన్నిసార్లు సమావేశం అవ్వాలి? నేను పాలిటీలో చాలాసార్లు ఈ క్వశ్చన్ చెప్పడం అయితే జరిగింది మీకు. కనీసం 2 సార్లు ప్రతి సంవత్సరానికి.
నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ ప్రస్తుత చైర్మన్ ఎవరు? సారీ, ఇక్కడ ప్రస్తుత చైర్మన్ అన్నాను, ప్రస్తుత వైస్ చైర్మన్. నీతి ఆయోగ్కి ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. రాజీవ్ కుమార్. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక బిల్లును ముందుగా ఈ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక బిల్లును ముందుగా ఈ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో లోక్సభలో. ఓకేనా, లోక్సభలో మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. మానవ హక్కుల ప్రతిపాదన వ్యాప్తిలో భాగంగా సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చిన వారు ఎవరు? సో ప్రచారంలోకి తెచ్చిన వారు ఎవరు అంటే జాన్ లాక్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు నేను చెప్పాను మీకు. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి అన్నారు. నేను ఇప్పటికే పాలిటీ వీడియోస్ దాదాపుగా ఒక 6-7 వీడియోస్ చెప్పడం అయితే జరిగింది. నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్పానో అవన్నీ అక్కడ రిపీటెడ్ అయ్యాయి. కాబట్టి నేను 60 వీడియోలు చేశాను మొత్తం అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేటట్లు. అందులో పాలిటీని 7 ఉన్నాయి, 7 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, గ్రామ సచివాలయం ఫ్రీ క్లాసెస్ ప్లేలిస్ట్ అని చెప్పి. సో దాంట్లో వెళ్ళి చూడొచ్చు మీరు. భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి అన్నారు. మానవ హక్కుల కమిషన్. ఓకేనా, ఇక్కడ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీనికి అధ్యక్షత అయితే వహిస్తారు. కరెక్టే. ఈ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. సో ఇది కూడా కరెక్టే. చైర్మన్ మరియు సభ్యులు 6 సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. సో ఇది రాంగ్. మనకు ఏబి మాత్రమే సరైన సమాధానాలు. సో ఆ పదవీ కాలం 5 సంవత్సరాలు మాత్రమే, కానీ ఇక్కడ మనకు 6 అన్నారు కాబట్టి ఇది రాంగ్. ఏబి మాత్రమే సరైనవి. ఆన్సర్ రెండవది. సామాజిక మరియు రాజకీయ సంస్థలు ఏ విధంగా ప్రజల మధ్య వనరులు పంపిణీ చర్యలు తీసుకుంటాయనే విషయాన్ని సామాజిక న్యాయం సూచిస్తుంది అని చెప్పిన వారు ఎవరు? ఎవరు అంటే డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్. నెక్స్ట్ ప్రశ్న. సమాజం అనే భావనలోనే ఒక సమిష్టి దృక్పథం నిబిడీకృతమై ఉంది. అది ఒక వ్యవస్థ. అందులోని వ్యక్తులందరూ శిరస వహించవలసిన సంబంధాలు కలిగి ఉన్నదే సమాజం. దీనిని చెప్పిన వారు ఎవరు? గిడ్డింగ్స్. ఫస్ట్ ఆప్షన్. క్రింది వాణిలో సరిగా జతపరచండి అన్నారు. మనకు రచయితలు ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. సో సరైన సమాధానం ఒక్కసారి గమనించండి. సో సరైన సమాధానం ఒక్కసారి మనం గమనిస్తే మై కవర్ మరియు ఫేజ్ అనే పుస్తకాన్ని ఇక్కడ సొసైటీ. ఓకేనా, హెచ్ఎం జాన్సన్ చూసుకుంటే సోషియాలజీ, అలాగే ఏ సిస్టమాటిక్ స్టడీ. ఓకే. GDH కోల్ సోషల్ థియరీ, గిడ్డింగ్స్ ప్రిన్సిపల్ ఆఫ్ సోషియాలజీ. ఓకేనా, మనకు ఆన్సర్ చూసుకుంటే 4, 3, 2, 1, ఫోర్త్ వన్ ఆప్షన్ మనకు. ఓకేనా. సాత్పుర పర్వత శ్రేణులు మరియు వింధ్య పర్వత శ్రేణులు ఈ రకమైన శిలలకు సంబంధించినవి. సాత్పుర అలాగే వింధ్య ఏ రకమైనవి అంటే అవక్షేప శిలలు. గంగా గోదావరి నదుల విషయంలో క్రింది ప్రదేశాలలో నది వంకరలు గోచరిస్తాయి. ఏ ప్రదేశాలలో అంటే అలహాబాదు మరియు అంతర్వేది. రిపీటెడ్ క్వశ్చన్ చూసుకోవాలి మీరు. భారతదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏర్పడే ఋతుపవనాలు ఏవి? నైరుతి ఋతుపవనాలు. ఆంధ్రప్రదేశ్లో రెండవ పెద్ద రేవు పట్టణం ఏది? ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువుతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే విద్యుత్ కేంద్రం ఇక్కడ ఉంది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. విద్యేశ్వరం. ఆంధ్రప్రదేశ్ చెందిన బాలికా సంరక్షణ పథకం. ఓకేనా. లక్ష్యం 6 లక్ష్యాలు ఏవి? సో లక్ష్యం చూసుకుంటే 18 సంవత్సరాల వయసు పూర్తి అయిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవడానికి బాలికలకు ప్రోత్సహిస్తారు. కరెక్టే. బాలికలకు సంబంధించి ఆధునిక సాంస్కృతిక వైఖరులు మరియు పద్ధతులను అవలంబించుటను ప్రోత్సహిస్తారు. తప్పు. మనకు ఇక్కడ ఏదైతే బాలికా సంరక్షణ పథకం ఉందో దానికి సరైన సమాధానం ఏ మాత్రమే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
వృద్ధాప్య పింఛన్ పెంపు చేసే వయసును ఈ విధంగా తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఏ విధంగా తగ్గించారు? 65 ఏళ్ల నుండి 60 ఏళ్లకు తగ్గించడం అయితే జరిగింది. క్రింది పవచనాలను పరిగణలోకి తీసుకోండి అన్నారు. నిశ్చితం ఇచ్చారు, కారణం ఇచ్చారు. నిశ్చితం చదువుదాం. పట్టణంలోని ఏ పేద వ్యక్తి కూడా పక్కా గృహం లేకుండా ఉండరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కారణం, పట్టణ స్థానిక సంస్థల నీటి సరఫరా మెరుగుదల పథకాలు చేపడుతున్నాయి. సో మనం రెండు కూడా చదవడం అయితే జరిగింది. ఇక్కడ 25ది ఏ మరియు రెండు సత్యమే, కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు. మనకు చదువుతుంటేనే అర్థమైపోయింది. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, 6 నిరుపేద జిల్లాల్లో గ్రామీణ పేదలు సామాజిక మరియు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంగా ఉన్నది ఏంటి? ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ కొరకు మానవ వనరుల నిర్వహణ యొక్క సమర్థతను మెరుగుపరచు లక్ష్యం ఆర్ లక్ష్యాలు ఏంటి అని అడిగారు. సో లక్ష్యాలు చూసుకుంటే శిక్షణ అవసరాలకు ముదింపు చేయుట మరియు శిక్షణ కార్యక్రమాలను ప్లాన్ చేయుట, ఉద్యోగుల సౌకర్యాలను మెరుగుపరచుట. రెండు ఆప్షన్స్ బి మరియు సి సరైన సమాధానాలు. నెక్స్ట్ ప్రశ్న, ఇవ్వబడిన గ్రూపు నందలి పదాలలో కనీసం జతకూడని పదం ఏంటి? జతకూడని పదం ఏంటి? 28ది అస్సలే మనకు ఇక్కడ జతకూడని పదం ఏంటి? సో ఇక్కడ మనము ఒక్కసారి ఈ ప్రశ్నను చూసుకుంటే రాగి కానీ జింకు కానీ ఇనుము కానీ ఇవన్నీ లోహాలు, కానీ ఇక్కడ ఇత్తడి చూసుకుంటే రాగి మరియు జింక్ కలిసి ఏర్పడే ఒక మిశ్రమం. కాబట్టి మనకు ఆన్సర్ చూసుకుంటే ఇత్తడి. ఫైర్ అనే పదాన్ని కోడ్ భాషలో డీజీపీసీగా వ్రాస్తే అదే కోడ్ భాషలో షార్ట్ అనే పదాన్ని వ్రాసిన దాన్ని చివరి అక్షరం కోడ్లో ఏంటి అని అడిగారు. ఓకేనా, ఒకసారి చూద్దాం. మనము ఫైర్ని చూసుకుంటే డీజీపీసీగా రాశారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటూ ఉంటే మనకు రెండు అక్షరాలు తగ్గించినట్టు అర్థమవుతుంది. ఒకటి తగ్గిస్తే ఈ వస్తుంది, ఇంకోటి తగ్గిస్తే డి వస్తుంది. అలాగే ఐ ఇక్కడ ఆ విధంగానే ఉంది. ఓకేనా, -2 అంటే అన్నిటికీ రెండు అక్షరాలు మనం తగ్గిస్తే ఇక్కడ మనకు డీజీపీసీ వచ్చింది. అదేవిధంగా షార్ట్కి ఇక్కడ 2 తగ్గిస్తే QFMR వస్తుంది. సో అదేవిధంగా మనకు ఆన్సర్ చూసుకుంటే దీనికి సంబంధించి 6 మీకు ఎక్స్ప్లెనేషన్లో కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ ఇస్తానో దాంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సునీత తాను బయలుదేరిన స్థలం నుండి 12 కిలోమీటర్ల దక్షిణం వైపు ప్రయాణించి. సో ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు, డైరెక్షన్స్ ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము దక్షిణము వేసుకోవాలి, సౌత్, నార్త్ ఈ విధంగా వేసుకోవాలి, ఉత్తరము, తూర్పు, పడమర ఇట్లా వేసుకొని మనము డయాగ్రామ్ డ్రా చేసుకున్నామంటే మనకు ఈజీగా వస్తుంది. ఇక్కడ సునీత తాను బయలుదేరిన స్థలం నుండి 12 కిలోమీటర్లు దక్షిణం వెళ్ళింది. ఓకేనా, 12 కిలోమీటర్లు దక్షిణం వెళ్ళింది. దాని తర్వాత కుడివైపునకు తిరిగి 10 కిలోమీటర్లు వెళ్ళిందంట. కుడివైపునకు తిరిగి, ఆమె కుడివైపు అంటే ఇదే కదా, సో 10 కిలోమీటర్లు వెళ్ళింది. తర్వాత తిరిగి మరలా కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు వచ్చింది. సో తిరిగి మళ్ళీ కుడివైపు, ఇక్కడ నుండి కుడివైపు అంటే ఇక్కడ 12 కిలోమీటర్లు వచ్చింది. తర్వాత ప్రయాణించింది. అయినా ఇప్పుడు తాను బయలుదేరిన స్థలం నుండి ఎంత దూరంలో ఉంది అని చెప్పి క్వశ్చన్ అయితే మనకు అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ నుండి బయలుదేరింది తను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకు 12 ఇట్లా ఇక్కడ ఉంది. సో ఇక్కడ అంటే మనకు ఇక్కడ ఏబిసిడి అని వేసుకున్నా కూడా మనము, సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అర్థమైపోతుంది ఇక్కడ 10 కిలోమీటర్స్ అని చెప్పి. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ అడిగారు వాళ్ళు, డి నుండి ఏకి డిస్టెన్స్ అడిగారు. సో మనకు 10 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి ఏకి మనం చేరడానికి. సో మనకు ఆన్సర్ చూసుకుంటే 10 కిలోమీటర్లు. ఓకేనా, క్రింది వివిధ రకాల వెన్ చిత్రాలు ఇవ్వబడ్డాయి. ప్రవచనము సరిగ్గా సరిపోయే చిత్రాలను గుర్తించండి అని ఇచ్చారు. ప్రవచనము నీటిలో జీవించే జంతువులను, నేలపై జీవించే జంతువులను పెద్ద వృత్తాలలో, ఓకేనా, నీటిలో జీవించే జంతువులను, నేలపై జీవించే జంతువులను పెద్ద వృత్తాలతో
నేలపై నీటిలో రెండిటిపై జీవించే వాటిని చిన్న వృత్తాలతోనూ సూచించిన ఈ మూడింటిని కలిపే చూపే వెన్ చిత్రం ఏది అని అడిగారు. సో మనకు సరైన సమాధానం చూసుకుంటే సెకండ్ ఆప్షన్. ఈ క్రింది శ్రేణి పూర్తి చేయుటకు తదుపరి చిత్రాన్ని ఎంపిక చేయండి అన్నారు. కింది శ్రేణి పూర్తి చేయుటకు తదుపరి చిత్రం. సో మనకు చూస్తూనే అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో మనకు అక్కడ ఆన్సర్ చూసుకుంటే థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. రమ్య తన క్లాసు ర్యాంకులలో పై స్థానం నుండి కిందకు 7వ ర్యాంకులో, కింది స్థానం నుండి పైకి 20వ ర్యాంకులో 26వ ర్యాంకులో ఉన్నది. అయినా ఆ తరగతి నందలి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. మొత్తం విద్యార్థుల సంఖ్య పై నుండి ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఇచ్చారు మనకు, దిగువ నుండి విద్యార్థుల సంఖ్య -1 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది 32. ఓకేనా, 32. x/y/z = 3:4:7 అయినా x+y+z/z డాష్ అని అడిగారు. మీకు దీనికి సరైన సమాధానం ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంది, మీరు దాన్ని చూసుకోవచ్చు పీడిఎఫ్లో. ఇక్కడ 2:1 అయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఖచ్చితంగా పనిచేసే ఒక గడియారం ఉదయం 8 గంటలు చూపిస్తుంది. ఆ గడియారం మధ్యాహ్నం 2 గంటలు చూపే వరకు దానిని గంటల ముందు ఎన్ని డిగ్రీల కోణంలో తిరుగుతుంది? సో ఎన్ని డిగ్రీల కోణంలో తిరుగుతుంది అంటే మనకు ఇక్కడ 6 గంటలు అయితే మనకు తిరుగుతుంది కాబట్టి ఇక్కడ 180 డిగ్రీలు అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక పార్కు పొడవు దాని వెడల్పు కన్నా 17 మీటర్లు ఎక్కువ. ఆ పార్కు చుట్టుకొలత 178 మీటర్లు. అయినా దాని పొడవు ఎంత అని అడిగారు. సో దీనికి సరైన సమాధానం మీకు ఎక్స్ప్లెనేషన్లో లభిస్తుంది. ఆన్సర్ 53 మీటర్స్ వస్తుంది. క్రింది లైన్ గ్రాఫ్ నందు ఒక కంపెనీ యొక్క ఖర్చు 2010 నుండి 2014 వరకు చూపబడింది. గ్రాఫ్ చదివి జవాబును రాయండి అన్నారు. సో ఇక్కడ మనకు ఇక్కడ 2010 నుండి 2014 వరకు ఇచ్చారు. అయినా సగటు ఖర్చు లక్షలలో అడిగారు. సగటు ఖర్చు లక్షలలో అడిగారు. సో ఇక్కడ మనం సగటు అడిగారు. ఇక్కడ మనకు 2010లో 200, తర్వాత ఒక 250, 450, తర్వాత ఇక్కడ ఒక 150. ఓకేనా. సో 600, ఇక్కడ ఒక 100, 700, ఇక్కడ ఒక 300. మొత్తం మనం చూసుకుంటే 1000 అయింది. సో ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఓకేనా, 5 సంవత్సరాలు కదా, 1 2 3 4 5. సో మనం సగటు చూసుకుంటే 200 వస్తుంది. సగటు 200 లక్షలు. ఆన్సర్ 2. ఇండోనేషియాలో ఈ పట్టణాల్లో 2018లో ఆసియా క్రీడలు జరిగాయి. సో ఏ పట్టణంలో జరిగాయి? 2018లో 38వ ప్రశ్న. ఆన్సర్ జకార్తా మరియు పాలెంబాగ్లో జరిగాయి. మే 6, 2019 భారత నౌకాదళంలో చేరిన నూతన జలంతర్గామి పేరు ఏంటి? సో పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ వేలా. ఓకేనా, ఐఎన్ఎస్ వేలా. నెక్స్ట్ ప్రశ్న. క్రింది వారిలో 2018 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఎవరు? పద్మభూషణ్ ఎంఎస్ ధోని. 2019 జూన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా నియమించబడిన వారు ఎవరు? ఎవరు అంటే పుష్పశ్రీవాణి. పుష్పశ్రీవాణి. పాముల పుష్పశ్రీవాణి. ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ప్రత్యేక అంగం శతాబ్ది సమావేశం జెనీవాలో 2019లో జూన్లో జరిగింది. సో 42ది ఆన్సర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. విటమిన్ B12 నందలి లోహ అయాను ఏది? విటమిన్ B12. సో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది మనకు ఏపీపీఎస్సీలో కూడా. CO2+. క్రింది వాణిని పరిగణించండి అన్నారు. పై వాణిలో చెట్ల నుంచే వచ్చే ఉత్పత్తులు ఏవి అని అడిగారు. 44వ ప్రశ్న. అన్నీ కూడా ఇక్కడ చెట్ల నుండే వస్తాయి. కర్పూరము, చికోరి, వెనిల్లా. నెక్స్ట్ ప్రశ్న. ఒక పిల్లవాడు దంతాల చిగుళ్లలో రక్తం కారుతుందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతనికి ఎక్కువ మోతాదులో ఇవి తినమని సలహా ఇచ్చాడు. ఏం తినమని? పుల్లని పండ్లు. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న. మెన్ ఆఫ్ ఐరన్ విల్ కెన్ అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఐరన్ విల్ మీన్స్, ఐరన్ విల్ మీన్స్. 46వది స్ట్రాంగ్ డిటర్మినేషన్. నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కన్జంక్షన్ అన్నారు. సో ఇక్కడ మనకు 47th దానికి ఆన్సర్ చూసుకుంటే స్కేర్స్లీ వెన్ అని వస్తుంది. డూ యూ థింక్ హీ మే నో సుమాస్ టెలిఫోన్ నెంబర్? డూ యూ థింక్
హీ మే నోస్ సుమాస్ టెలిఫోన్ నెంబర్. సో ఇది మనకు ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ ఓకేనా. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ మీన్స్ సాడ్నెస్ అడిగారు. ఇక్కడ ఉండే ఆప్షన్స్లో సాడ్నెస్ని వివరిస్తూ ఉండే చూసుకుంటే హెవీ హార్ట్ ఫోర్త్ ఆప్షన్. ద పప్పీ లుక్డ్ సో పూనీ. ద మీనింగ్ ఆఫ్ పూనీ ఇన్ ద అబౌవ్ కాంటెక్స్ట్ ఈస్. సో ఆన్సర్ 50 చూసుకుంటే స్మాల్ అండ్ వీక్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మోడల్ పేపర్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.